ఇదిగో. సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్గా వెళ్ళి నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని. ఏం బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికేం గానీ ఏంటి పాడుతుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదని, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంట? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లు ఏమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? యాటయ్యా, యాట చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారు పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద సిమ్మి, ఆ రకతంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, ఆ గది కదా నా నిన్ను చూసి ఎట్టుపడి పడిపోవాలా? పౌరుషం అంటే. సావిత్రి, ఇది ఊహించడానికి బానే ఉంది కానీ చెయ్యాలంటే చెమటలు పెట్టేస్తానే. మగాడివి కదా? అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు కొట్టలు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా? ఏదోట్లే. భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? సంపలా. నేను అంతే, కృష్ణుడు టైపు. అందించడం, వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఇటుకురా, అప్పుడు సోత్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంటకు తగ్గ పొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే, వదలా నిన్ను.